రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన టీజీ ఎబ్సెట్ అడ్మిషన్ల కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. సోమవారం హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్లో టీజీ ఎబ్సెట్ అడ్మిషన్ల కమిటీ సమావేశం టీజీసీహెచ్ఈ చైర్మన్ బాలకిష్టారెడ్డి, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేన నేతృత్వంలో జరిగింది. మొత్తం 3 విడతల్లో కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 19న ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ ఆగస్టు 2వ వారంలో స్పాట్ అడ్మిషన్లతో ముగియనుంది. కాగా ఆగస్టు 1వ తేదీ నుంచి ఇంజనీరింగ్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. మొదటి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ ఈ నెల 19న ప్రారంభం కానుంది. విద్యార్థులు ఈ నెల 19 నుంచి 28 వరకు ఆన్లైన్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ నమోదు చేసి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 22 నుంచి 29 వరకు హెల్ప్ లైన్ సెంటర్లలో సర్టిఫికేట్ల పరిశీలన జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన వారు 25 నుంచి జూలై 21 వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. విద్యార్థుల సౌలభ్యం కోసం జూలై 4న మాక్ సీట్ అలాట్మెంట్ ఉంటుంది. ఆ తర్వాత అవసరమైతే ఆప్షన్లలో మార్పులు చేసుకునేందుకు జూలై 7 వరకు అవకాశం కల్పించారు. జూలై 10న తొలి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందిన వారు జూలై 14లోగా ట్యూషన్ ఫీజు చెల్లించి వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. తొలి విడతలో సీటు రాని వారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకొని వారి కోసం జూలై 17 నుంచి రెండో విడత కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది. జూలై 18న సర్టిఫికేట్ల వెరిఫికేషన్, జూలై 18, 19 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. జూలై 22న రెండో విడత సీట్లను కేటాయిస్తారు. అయితే ఈ విడతలో సీటు పొందిన అభ్యర్థులు జూలై 25 నుంచి 28వ తేదీలోపు తమకు కేటాయించిన కాలేజ్కి వెళ్ళి స్వయంగా హాజరు కావడం తప్పనిసరి. అంటే ఫిజికల్ రిపోర్టింగ్. అలా రిపోర్టు చేయని వారి చివరి విడత కౌన్సిలింగ్కు అనర్హులవుతారని కమిటీ స్పష్టం చేసింది. చివరి విడత కౌన్సిలింగ్ జూలై 31న ప్రారంభమై ఆగస్టు 5న సీట్ల కేటాయింపుతో ముగుస్తుంది. కాలేజీల్లో క్లాస్ వర్క్ ఆగస్టు 1 నుంచే ప్రారంభం కానుంది. కాలేజీల్లో అంతర్గత బ్రాంచీలు మార్చుకునేందుకు అంటే ఇంటర్నల్ స్లైడింగ్కు ఆగస్టు 12, 13 తేదీల్లో అవకాశం కల్పించారు. మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం ఆగస్టు 16న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు. ఈసారి కౌన్సిలింగ్లో ఆప్షన్లు ఎంపికై విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని, ప్రతి విడతలోనూ కొత్తగా ఆప్షన్లు ఇచ్చుకోవడం తప్పనిసరి అని అధికారులు సూచించారు.